పాములను చూస్తే సైన్యమే వణికిపోతుంది. అయితే అది అన్ని పాములను కాదు. ఈ ప్రపంచంలో దాదాపుగా 3000 పాము జాతులు ఉన్నాయి. అందులో 600 రకాల పాములు మాత్రమే విషపూరితమైనవి. అందులో కూడా ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన 10 పాములేంటో ఈ వీడియోలో ఇప్పుడు చూసేద్దాం. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి లాస్ట్ టైం మీరు పామును ఎప్పుడు చూసారో కామెంట్ చేసి చెప్పండి. నేనైతే పామును చూసి 1 year పైనే అయింది. మరి మీరు? నంబర్ 10 డెత్ యాడర్. చూసారా ఫ్రెండ్స్, పేరులోనే చావును పెట్టుకుంది ఈ పాము. ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ లో ఎక్కువగా కనబడే ఈ పాము చాలా విషపూరితమైంది. ఆస్ట్రేలియాలో మాత్రమే లాస్ట్ ఇయర్ లో పాము కాటు వల్ల చనిపోయిన వాళ్లలో కేవలం ఈ పాము వల్ల చనిపోయిన వాళ్ళే 60% మంది ఉన్నారు. ఈ పాము పొట్టిగా మరియు చిన్నగా ఉంటుంది. అలాగే చనిపోయినట్టు పడిపోయినట్టు ఉంటుంది. చనిపోయిందేమో అనుకుని దగ్గరకు వెళ్తే మీకు చావే. దీనికి డెత్ యాడర్ అని పేరు ఎందుకు పెట్టారో తెలుసా? ఇది కాటు వేసి ఎక్కువ మందిని చంపేస్తుందని అయితే కాదు. ఇది ఒక నటించే పాము. వేరే పాములు మనుషులను చూస్తే వెళ్ళిపోతాయి లేదా దాడి చేస్తాయి. కానీ ఇది వ్యక్తి ఎవరైనా కనబడితే చనిపోయినట్టు నటిస్తుంది. మీరు చనిపోయిన పాము అనుకుని దగ్గరకు వెళ్తే ఇక ఆ పాము కాటు వేస్తుంది. దీని యొక్క విషం అత్యంత విషపూరితమైంది. అలాగే దీని విషంలో న్యూరోటాక్సిన్స్ ఉంటుంది. సో ఈ పాము కొరికితే 6 గంటల లోపు యాంటీవెనం ఇవ్వకపోతే ఖచ్చితంగా చనిపోతారు. రాటిల్ స్నేక్. ఈ పామును అమెరికన్ సిటిజన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే అమెరికా మొత్తం అత్యంత ఎక్కువ ఉన్న చాలా విషపూరితమైన పాములే ఇవి. ఈ రాటిల్ స్నేక్ అంత తొందరగా ఎవరి మీద దాడి చేయదు. శత్రువులు దీని దగ్గరకు రాగానే దీని తోక ఎత్తి ఒక రకమైన శబ్దం చేస్తుంది. ఆ శబ్దమే మనకు ఇచ్చే హెచ్చరిక. వెంటనే అక్కడి నుంచి పరిగెత్తి వెళ్ళిపోతే మన ప్రాణాలకు మంచిది. అలా కాకుండా దాని దగ్గరకు వెళ్ళాలి అని మనం అనుకుంటే దాని శరీరంలో ఉండే విషం మొత్తం మనలోకి దించేస్తుంది. ఈ రాటిల్ స్నేక్ విషం హెమోటాక్సిన్స్ ను కలిగి ఉంటుంది. హెమోటాక్సిన్లు అనేవి రక్తాన్ని ప్రభావితం చేసే ఒక రకమైన టాక్సిన్. ఇది కాటు వేసినప్పుడు రక్తం గడ్డకట్టిపోవటం, బ్లడ్ సెల్స్ డ్యామేజ్ అవ్వడం, టిష్యూ డ్యామేజ్ అవ్వడం కూడా జరుగుతుంది. రాటిల్ స్నేక్ విషంలో నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే న్యూరోటాక్సిన్స్ వంటి ఇతర టాక్సిన్స్ కూడా ఉంటాయి. చైన్ వైపర్ స్నేక్. ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి ఏషియన్ దేశాల్లో ఈ పాము కనిపిస్తుంది. చాలా విషపూరితమైన పామే ఈ చైన్ వైపర్ స్నేక్. దీన్నే రసెల్స్ వైపర్ అని కూడా అంటారు. ఈ పాము 3 నుంచి 4 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. దీని తల మీరు చూస్తే ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది. ఇది నేచురల్ గానే చాలా అగ్రెసివ్ గా ఉంటుంది. ఈ పాము పక్కలోకి వెళ్తేనే ఎగబడి దాడి చేస్తుంది. ఈ పాము యొక్క ఒక్క కాటుతో 40 నుంచి 60 మిల్లీగ్రాముల విషం మన శరీరంలోకి వెళ్తుంది. ఆ విషం మన శరీరంలోకి మొత్తం వెళ్తే 50 నుంచి 60 నిమిషాల్లో మనం చనిపోయే అవకాశం ఉంది. ఈ పాము వల్ల చాలా మంది అలాగే చనిపోయారు. కానీ ఇప్పుడు ఈ పాము విషయానికి యాంటీవెనం చాలా సులభంగా దొరకడం ద్వారా దీని వల్ల మరణాలు తగ్గాయి. ఫిలిపిన్ కోబ్రా. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది. అదే స్పిట్టింగ్ కోబ్రా. నార్త్ ఫిలిపీన్స్ లో ఎక్కువగా ఈ పాము ఉంటుంది. ఇది చాలా భయంకరంగా ఉంటుంది. మిగతా పాముల్లాగా కాకుండా ఈ పాము దాని విషాన్ని చిమ్ముతుంది. అందువల్లే దీనికి స్పిట్టింగ్ కోబ్రా అని పేరు వచ్చింది. సుమారుగా ఇది 1 మీటర్ పొడవు వరకు పెరుగుతుంది. కానీ ఈ పాము విషాన్ని 3 మీటర్ల దూరం వరకు చిమ్ముతుంది. మనుషులు దీని పక్కలోకి వెళ్ళగానే వాళ్ళ కళ్ళలోకి చూసి విషాన్ని వేగంగా చిమ్మేస్తుంది. దీని విషం న్యూరోటాక్సిన్స్ ను కలిగి ఉంటుంది. కాబట్టి ఈ విషం మన కళ్ళలో పడితే పర్మనెంట్ గా కంటి చూపు పోతుంది. ఈ పాము కాటు వేస్తే బ్రీతింగ్ మరియు హార్ట్ ప్రాబ్లం వచ్చి చనిపోతారు. దీని ఒక కాటులో వచ్చే విషం 20 మందిని చంపడానికి సరిపోతుంది. అంత ప్రమాదకరమైంది ఇది. టైగర్ స్నేక్. ఈ పాము సౌత్ ఆస్ట్రేలియాలో అధికంగా కనిపిస్తుంది. దీంట్లో బ్లాక్ టైగర్ స్నేక్ అండ్ బ్రౌన్ టైగర్ స్నేక్ అని 2 జాతులు ఉంది. ఈ పాము చేసే శబ్దం ఒక పులి యొక్క గర్జన లాగా ఉంటుంది. అందుకే ఈ పాముకు టైగర్ స్నేక్ అని పేరు వచ్చింది. ఈ పాము సుమారుగా 9 అడుగుల పొడవు వరకు పెరగగలదు. శత్రువుల నుంచి ప్రమాదం వచ్చినప్పుడు నాగుపాములాగా పడగ విప్పి నిలబడుతుంది. ఈ పాము కాటు వేస్తే కొన్ని క్షణాల్లో చేతులు, కాళ్ళు, మెడ దగ్గర ఒక రకమైన నొప్పి ఉంటుంది. ఈ పాము కాటు వేసిన గంటలోపే యాంటీవెనం తీసుకోకపోతే శరీరం మొత్తం చెమట కారి పక్షవాతం వచ్చి చనిపోతారు. బ్లాక్ మాంబా. ఈ పేరు వింటేనే ఈ పాము నల్లగా ఉంటుంది అనుకుంటారు. అందుకే దీనికి బ్లాక్ మాంబా పేరు వచ్చింది అని అనుకుంటారు. కానీ కారణం అది కాదు. ఈ పాము నోటి లోపల నల్లగా ఉండటమే దానికి కారణం. అందువల్లే దీనికి బ్లాక్ మాంబా అని పేరు వచ్చింది. ఇది చాలా ఎక్కువ వేగవంతమైన మరియు ప్రాణాంతకమైనదే కాకుండా ప్రపంచంలో అత్యంత వేగవంతమైన పాము కూడా ఇదే. యావరేజ్ గా 8 నుంచి 14 అడుగుల వరకు ఉండే ఈ పాము గంటకు 20 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలదు. మనుషులు దీని పక్కగా వెళ్తే ముందుగా వాళ్ళ
దగ్గర నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ దాన్ని పట్టుకోవడానికి మనం ప్రయత్నిస్తే ఎక్కడ అంటే అక్కడ కాటేసి దాని విషాన్ని మన శరీరంలోకి దింపేస్తుంది. ఈ పాము కాటేసిన 20 నిమిషాల్లోపు సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే మనిషి యొక్క నర్వస్ సిస్టమ్ ఫెయిల్ అయ్యి చనిపోతాడు. కింగ్ కోబ్రా ఈ ప్రపంచంలో ఉండే అతి పొడవైన విషపూరితమైన పామే ఈ కింగ్ కోబ్రా. యావరేజ్ గా 10 నుంచి 18 అడుగుల పొడవు వరకు ఇది పెరుగుతుంది. ఇండియా, చైనా, మలేషియా దేశాల్లో ఇది పెద్ద మొత్తంలో కనబడుతుంది. దీనికి ఆకలి వేస్తే వేరే పాములను కూడా వేటాడి తింటుంది. అది ఎలాంటి పామైనా సరే దాని కథను ముగించేస్తుంది. కింగ్ కోబ్రా యొక్క విషం ఒక పెద్ద ఏనుగును కూడా చంపగలదు. ఇది చాలా శక్తివంతమైంది అయినా కూడా మనుషులకి దూరంగానే బ్రతుకుతుంది. అలా కాకుండా మీరు అది ఉండే ప్లేస్ కి వెళ్లి దాన్ని పట్టుకోవడానికి కొట్టడానికి ప్రయత్నిస్తే అది చాలా కోపంగా పడగ విప్పి కాటేస్తుంది. దీని విషయంలో ఉండే న్యూరోటాక్సిన్స్ నర్వస్ సిస్టమ్ పై దాడి చేస్తుంది. అప్పుడు నీరసం అయిపోయి పక్షవాతం వచ్చి చనిపోతారు. బ్లూ క్రైట్ ఇండియా, మలేషియా, సింగపూర్, థాయిలాండ్ వంటి ఏషియా దేశాల్లో ఉండే ఈ బ్లూ క్రైట్ ఏషియాలోనే అత్యంత ప్రాణాంతక విషం కలిగిన పాముల లిస్ట్ లో టాప్ లో ఉంది. మామూలుగా 5 అడుగుల పొడవు వరకు ఇది పెరుగుతుంది. ఇవి పగలు ఎక్కువగా బయటికి రాదు, రాత్రి మాత్రమే ఆహారం కోసం బయటకు వస్తాయి. ఈ పాము యొక్క విషం సాధారణ పాముల కంటే 16 రెట్లు ఎక్కువ డేంజరస్. ఇది కాటు వేసినప్పుడు సరైన టైంలో యాంటీవెనం ఇచ్చినా సరే మనిషి బ్రతుకుతాడు అని చెప్పడం కష్టమే, అంత విషపూరితమైంది ఈ పాము. ఈ పాము మనల్ని కాటేస్తే మన నాడీ వ్యవస్థ 90% డ్యామేజ్ అయ్యి రెస్పిరేటరీ మజిల్స్ పక్షవాతానికి గురై ఊపిరాడక మనిషి చనిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈస్టర్న్ బ్రౌన్ స్నేక్ ఆస్ట్రేలియాలో పాము కాటు వల్ల చనిపోయిన వాళ్ళలో 70% మంది ఈ పాము కాటు వల్ల చనిపోయిన వారే. ఈ పాము యొక్క విషం ప్రాణాంతక న్యూరోటాక్సిన్స్ ను కలిగి ఉంటుంది. సాధారణంగా ఈ పాము ప్రతి కాటుకు 2 నుంచి 10 మిల్లీగ్రాముల విషాన్ని విడుదల చేస్తుంది. దాన్నది రక్షించుకోవడానికి పోరాడేటప్పుడు 67 మిల్లీగ్రాముల వరకు విషాన్ని కూడా విడుదల చేయగలదు. అయితే దీని 0.02 మిల్లీగ్రాముల విషం కూడా పూర్తి మనిషిని చంపడానికి సరిపోతుంది. ఇది మిగతా పాములలాగా కాదు, మనుషులు కనబడితే తప్పుకుని వెళ్లిపోదు, వాళ్ళని వెతుక్కుంటూ వెళ్లి దాడి చేస్తుంది. ఇది చాలా దూకుడు గల పాము, అలాగే చాలా వేగంగా కదిలే పాము. దీని దగ్గర నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. ఇది మనుషులను కాటేస్తే కొన్ని నిమిషాల్లోనే బ్లడ్ క్లాట్ అయ్యి చనిపోతారు. బెల్చెస్ సీ స్నేక్ ఇది కూడా చాలా విషపూరితమైన పాము. మొదటి స్థానంలో ఉండే ఈ పాము చాలా ప్రమాదకరమైన పాము, కానీ ఇది సముద్రపు పాము. సో ఇది సముద్రంలో మాత్రమే బ్రతుకుతుంది. దీనికి ఎక్కువ విషం ఉన్నా ఇది సముద్రంలో బ్రతకడం వల్ల ఇది పెద్ద మొత్తంగా మనుషులను కొరికే అవకాశం తక్కువ. కానీ ఈ పాము దాని ఒక చిన్న చుక్క విషంతో 120 మందిని చంపగలదు. అంత ప్రమాదకరమైంది ఇది. 3.5 అడుగుల వరకు పెరగగల ఈ పాము హిందూ మహాసముద్రంలోని సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ వాటర్స్ లో కనిపిస్తుంది. అయితే ఇది నీళ్ళలో ఉంటుంది, కాబట్టి నేల మీద ఉండే పాముకి మొదటి స్థానం ఇస్తే అదే ఇంగ్లాండ్ తైపాన్. మన ఊరిలో ఉండే సాధారణ విషపూరితమైన పాము కన్నా 50 రెట్లు విషపూరితమైంది ఈ ఇంగ్లాండ్ తైపాన్. తూర్పు ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనబడే ఈ కిల్లర్ పాము సుమారుగా 8 అడుగుల వరకు పొడవు పెరుగుతుంది. ఇది శత్రువుని ఒకేసారి 8 సార్లు దాని కోరలతో దాడి చేయగలదు. దీని ఒక చుక్క విషం దాదాపుగా 180 మందిని చంపగలదు. ఇది ఎప్పుడు మనుషులను చూస్తే అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. కానీ ఎవరైనా అనవసరంగా దాని దగ్గరకు వెళ్తే వాళ్ళ కథని అక్కడే ముగించేస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇవ్వండి ఈ ప్రపంచంలోని కొన్ని విషపూరితమైన పాములు. అయితే మీరు లాస్ట్ టైం పాముని ఎప్పుడు చూసారో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.